కాకినాడ రేషన్ బియ్యం కేసులో పచ్చ పార్టీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. తాము చెప్పినట్టే చేయాలని సిట్ చీఫ్ కు అల్టిమేటం జారీ చేశారు. స్మగ్లింగ్ జరిగినట్లుగా నివేదికలు సృష్టించి వాళ్ళు చెప్పిన పేర్లు పెట్టాలని హుకుం జారీ చేశారంటే ఏ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కారు ఒత్తిడి. తాము చెప్పినట్టు నివేదిక ఇవ్వాలంటూ సిట్ చీఫ్ కు అల్టిమేటం. కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. రాజీనామా చేస్తారన్న బ్రిజ్లాల్ ఉన్నతాధికారుల్లో కలవరం. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్ బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టింది. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా కుట్రకు తెరతీసి అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కాకినాడ పోర్టు రేషన్ బియ్యం కేసును తమ ఆధీనంలోని సిఐడికి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్ కు సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను చీఫ్ గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్కరోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించుకుంది. అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో పర్యటించి పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. అయితే తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసు పెద్దకు దిశానిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలతో పనిలేదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో పనిలేదని, స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించారని సమాచారం. అలాగే ప్రభుత్వ పెద్దలు ఎవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యుడిగా పేర్కొనాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే సిఐడి చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్లాల్ తిరస్కరించారు. తాను క్షేత్రస్థాయిలో కనుగొన్న వాస్తవాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. బ్రిజ్లాల్ వైఖరిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారక తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్లాల్ ను డీజీపీ తన ఛాంబర్ కు పిలిపించారు. డీజీపీ ద్వారక తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు, తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పనిచేస్తానన్నారు. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకొచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ సిఐడి చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్లాల్ ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. తమ కుట్రలకు వినీత్ బ్రిజ్లాల్ సస్యమీరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్ గా మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సిఐడి విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్ కు బదిలీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా వినీత్ బ్రిజ్లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. రిటైర్ అయిన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. డీజీపీ కావాలనే లక్ష్యంతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆర్టీసీ ఎండీగా పోస్టింగ్ లక్ష్యంగా ద్వారక తిరుమలరావు పనిచేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్లాల్ నిబద్ధతతో వ్యవహరించాడని ప్రశంసిస్తున్నాయి పోలీసు వర్గాలు.